మా ఊరి వంట ఈరోజు స్పెషల్ చిరుధాన్యాల పకోడీ. కావలసిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి, కొర్ర, జొన్న, సజ్జ అరకప్పు, శనగపిండి అరకప్పు, బియ్యపిండి 2 చెంచాలు, కరివేపాకు తరుగు అరకప్పు, కారం 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా, వేయించిన వేరుశనగ గుళ్ళు 1/4 కప్పు, ఉప్పు తగినంత, అల్లం తరుగు 1 చెంచా, తోటకూర తరుగు అరకప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా. తయారు చేయు విధానం: వెడల్పాటి గిన్నెలో చిరుధాన్యాల పిండి, శనగపిండి, బియ్యపిండి, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం, ధనియాల పొడి, అల్లం తరుగు, తోటకూర తరుగు, వేరుశనగ గుళ్ళు, ఉప్పు అన్నీ కలిపి బాగా చేతితో కలుపుకోవాలి. బాగా కలుపుకున్న పై మిశ్రమానికి 2 చెంచాల వేడి నూనె, కొంచెం నీరు చేర్చి బాగా గట్టిగా కలుపుకోవాలి. కాగుతున్న నూనెలో పైన తయారు అయిన పిండితో పకోడీలు వేయించుకొని దోరగా వేయించుకొని వేడి వేడి రుచికరమైన చిరుధాన్యాల పకోడీ తయారవుతుంది. ఈ పకోడీ అందరూ ఇష్టపడతారు. ఎప్పుడూ శనగపిండితో చేస్తారు కదా, ఇలా వెరైటీగా తయారు చేసుకున్న పకోడీ అందరూ ఇష్టంగా తింటారు. వేరుశనగ గుళ్ళకు బదులు జీడిపప్పు వేసుకోండి. చిరుధాన్యాల పిండి మనకు దొరికే ఎన్నో రకాల చిరుధాన్యాల పిండి కూడా కలుపుకోవచ్చు. ఆకుకూరకు బదులు, తోటకూరకు బదులు మునగాకు కూడా కలుపుకోవచ్చు. కరివేపాకు బదులు కరివేపాకు పొడి కలుపుకోవచ్చు. కరివేపాకును శుభ్రం చేసుకొని శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టి బాణలిలో వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ చిరుధాన్యాల పకోడీ 1 వారం రోజులు నిల్వ ఉంటుంది. గాలి తగలకుండా నిల్వ ఉంచుకోవాలి. అధిక ఖనిజాలు, లవణాలు కలిగి ఉండి శరీర నిర్మాణంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఈ పకోడీ సహకరిస్తుంది. శరీర కణాలకు బలాన్నిస్తుంది. అధిక పీచు పదార్థం కలిగి జీర్ణక్రియకు సహకరిస్తుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను. మన ఊరి వంట చిరుధాన్యాల పకోడీ.